హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇంట్లోనే మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, దీంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకుంటాను. అందులో నేను ఒక చిన్న సైజు గ్లాసులు 2 తీసుకున్నానండి. ఒక మాదిరి పెద్దగా ఉన్న దానితోటేమో ధనియాలు తీసుకున్నాను. ఒక మాదిరి చిన్నగా ఉన్న గ్లాస్ తోటేమో జీలకర్ర తీసుకున్నాను. నేనేమో ఒక 25 గ్రాముల ధనియాలు తీసుకున్నానండి. 25 గ్రాములకు తక్కువగా జీలకర్ర తీసుకున్నాను. దానికోసం ఒక అనాస పువ్వులు 2 తీసుకున్నాను. దాల్చిన చెక్క, అనాస పువ్వులు 2, దాల్చిన చెక్క ముక్క, ఒక అంగుళం 2 అంగుళాల ముక్క ఉంటుందండి, అది తీసుకున్నాను. 4 వచ్చేసేమో యాలక్కాయలు తీసుకున్నాను. ఒక 20 ఏమో మిరియాలు తీసుకున్నాను. ఒక 20 ఏమో లవంగ మొగ్గలు తీసుకున్నాను. ఒక చిన్న కాయలో సగం ముక్క వచ్చి జాజికాయ తీసుకున్నానండి. జాపత్రి తీసుకున్నాను. జాపత్రి వచ్చేసేసి ఒక జాపత్రిలో సగం ముక్క తీసుకోవాలండి, ఎక్కువ తీసుకోకూడదు. ఎక్కువ తీసుకుంటే ఎక్కువగా కొంచెం మసాలా ఘాటు ఎక్కువైనట్టు ఉంటుంది, తక్కువ తీసుకోవాలి. ఎల్లుల్లిపాయ రేకలు వచ్చేసి నేను ఒక 30 రేకలు తీసుకున్నానండి. మిక్సీలో వేస్తే టకటక కొట్టుకుంటుంది కాబట్టి నేను ఇవన్నీ వేసుకుని ఒక అమృత దస్తాలో వేసుకుని వాటిని కొంచెం కచ్చాపిచ్చిగా దంచుకుని అప్పుడు నేను జార్లో వేసుకుంటానండి. వీటి కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. మిరియాలు ఒక 10 గింజలు తీసుకున్నాను. లవంగ మొగ్గలు ఒక 10 గింజలు తీసుకున్నాను. ధనియాలు వచ్చేసేమో ఒక పెద్ద గ్లాస్ తీసుకున్నానండి. దాని మీద తక్కువ గ్లాస్ ఏమో జీలకర్ర తీసుకున్నాను. ఒక 3 అంగుళాల ముక్కేమో దాల్చిన చెక్క తీసుకున్నాను. జాజికాయలో సగం ముక్కేమో తీసుకున్నానండి నేను. ఒక 30 ఏమో ఎల్లుల్లిపాయ రేకలు తీసుకున్నాను. అలాగే జాపత్రి మొత్తంలో నేను సగం జాపత్రి వేసానండి. అనాస పువ్వు, మరాఠీ మొగ్గలకు 2 తీసుకున్నాను. దీనికి కావాల్సిన మొత్తం లవంగ మొగ్గలు, యాలక్కాయలు, మరాఠీ మొగ్గలు, జాజి పువ్వు, జాపత్రి, దాల్చిన చెక్క, మిరియాలు. ఈ మసాలా అన్ని కూరలోనూ యూజ్ చేసుకోవచ్చండి, ఏదైనా వేసుకోవచ్చు. మటన్లో, చికెన్లో, తర్వాత మామూలుగా ఫ్రైస్లో మొత్తం అన్నింటిలోనే వేసుకోవచ్చు. కాకపోతే బిర్యానీకి మట్టుకి పనికిరాదు ఈ మసాలా. బిర్యానీ మసాలా సపరేట్గా ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బిర్యానీ మసాలా. దానికి కొంచెం ఎక్కువ పడతాయండి. ఇప్పుడు నేను ఎల్లుల్లిపాయ రేకలు వేసుకుంటున్నాను. ఎల్లుల్లిపాయ రేకలు ఒక 30 తీసుకున్నాను. ఇది మిక్సీ పట్టిన వెంటనే ఏదైనా డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకోకూడదండి. అది వీటంతా చల్లారిపోయినాక దాంట్లో పెట్టి స్టోర్ చేసుకోవాలి. ఒక 1 మంత్ వరకు వాడుకోవచ్చండి. ఎల్లుల్లిపాయలు వేసాం కదా మనం, అందుకని దాన్ని చల్లారిపోవాలండి. చల్లారిపోయినాక మనం ఏదైనా ఒక బాక్స్లో పెట్టుకుని మనం దాన్ని దాచుకోవచ్చు. 1 మంత్ వరకు యూజ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో మట్టుకి పెట్టకూడదండి, బయటే ఉంచుకోవాలి మసాలా. అల్లం వెల్లుల్లి పేస్ట్ మట్టుకి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 15-20 రోజుల దాకా వాడుకోవచ్చండి. మసాలా అయితే మటుకు 1 మంత్ వాడుకోవచ్చు. మసాలా తిప్పేసుకున్నానండి, అయిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అండి, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్కి నేను 25 గ్రాముల అల్లం తీసుకున్నాను. దానికి సరిపడా ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నాను, సరిపోతుందండి. మసాలాలకు అదిగోండి, నేను అల్లం ముక్కలు చిన్నగా కోసుకున్నాను. ముందు చూపించాను కదండి మీకు, నేను 25 గ్రాముల అల్లం ఉంటుంది, దాంట్లోకి ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నాను. మసాలాలకు మట్టుకి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. మరాఠీ మొగ్గలు, అనాస పువ్వు, జాపత్రి, జాజికాయ, లవంగ మొగ్గలు, యాలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర, ధనియాలు, అవి మొత్తం మిక్స్ చేసి పెట్టుకోవాలండి. ఆ మసాలాకి అది పొడి మసాలా అంటారు దాన్ని. ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది కూడా మొత్తం ఇగురు కూరలు అన్నింటిలోనూ వేసుకోవచ్చు. ఇదైతే పలవాలో కూడా వేసుకోవచ్చు, బిర్యానీలో కూడా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది మసాలా మట్టుకి బిర్యానీలోకి పనికిరాదు. బిర్యానీలోకి సపరేట్ మసాలా ఉంటుందండి అది. ఇది మీరు ఏదైనా టైట్గా ఉన్న దాంట్లో డబ్బాలో పెట్టేసుకుని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. దీన్ని బయట ఉంచకూడదు. మసాలాను మట్టుకు బయటే ఉంచుకోవాలండి, ఫ్రిడ్జ్లో మట్టుకు స్టోర్ చేయకూడదు. అది ఫ్రిడ్జ్లో పెడితే దాని సువాసన అనేది పోతుందండి, ఫ్లేవర్ పోతుంది.
ఇప్పుడు ఇది కూడా రెడీ అయిందండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆ మసాలా తిప్పేటప్పుడు మటుకు పూర్తిగా మసాలా అంతా నలిగినాకే వెల్లుల్లిపాయ రేకలు వేయాలండి. ముందు మట్టుకి వేయకూడదు. ముందు వేస్తే నలగదు, మసాలా అన్నది నలగదు. ఇప్పుడు తయారైపోయిందండి. ప్లీజ్ మీకు నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను నా కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.